దాదాపు రోజు వచ్చే మాల్ కంటే ఈరోజు మనకు చాలా ఎక్కువ మాల్ వచ్చింది. సో అన్ని మాల్లు ఆల్మోస్ట్ అన్ని వెరైటీల్లో ఆల్మోస్ట్ 500 రూపాయల దాకా రేటు తగ్గింది. ఇది మనకి ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు, మీరు చూస్తున్న రైతు కులం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ముందుగా గుంటూరు, వరంగల్, ఖమ్మం, నడికుడి మిర్చి మార్కెట్ రేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 3 ఆగస్టు 2026. ఈరోజు మనం మిర్చి మార్కెట్ ధర ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పేది ఏంటంటే ఈరోజు మనకు దాదాపుగా 70,000 బస్తాల దాకా వచ్చినాయి. ఇది గుంటూరు మిర్చి మార్కెట్. 70,000 బస్తాల దాకా వచ్చినాయి. దాదాపుగా రోజు మనకు వర్షాలు తగ్గినాయి, రేటు పెరిగేంత పెరిగింది, చివరి స్టేజ్లో ఉంది. ఆటోమేటిక్గా దీని కొరకు అందరూ రేట్ అయితే బాగానే ఉంది కాబట్టి అందరూ మాల్ తీసుకొస్తుర్రు. ఇంకా ఎవరు స్టాక్లో ఉంచట్లేదు, తీసుకొస్తుర్రు. సో అందుకని రేటు మాత్రం అన్ని కలిపి ఒక 500 రూపాయలు అయితే తగ్గింది. ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే తేజ వెరైటీ వచ్చేస్తే మనకి ఇది 18,000 నుంచి 23,000 దగ్గర ఉంది టాప్ రేటు. మనకి ఇది ఒక్కొక్క దానికి వేరియేషన్ చెప్తున్నాను. 18,000 to 23,000 మధ్య ఉంది. నెక్స్ట్ డీడీ కర్నూలు 341. ఈ రెండు రకాలు వచ్చేస్తే మనకు రెండు కూడా ఆల్మోస్ట్ మూమెంట్ అయితే కొంచెం మంచిగానే ఉంది. 20,000 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. రెండింటిది ఆల్మోస్ట్ 20,000 to 25,000 మధ్య నడుస్తుంది. డీడీ కర్నూలు 341 వచ్చేస్తే. నెక్స్ట్ బ్యాడ్గా వెరైటీ వచ్చేస్తే మనకు 35 బ్యాడ్గా వచ్చేస్తే మనకు ఈ 22 నుంచి 28,000 మధ్య నడుస్తుంది. 22,000 to 28,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ సింజెంటా బ్యాడ్గా వచ్చేస్తే మనకి 20 నుంచి 24,000 మధ్య నడుస్తుంది. 20 to 24,000 మధ్య నడుస్తుంది ఇది. నెక్స్ట్ బంగారం వెరైటీలో వచ్చేస్తే మనకి ఇది ఆల్మోస్ట్ ఇది 20 నుంచి 26 మధ్య హోల్డ్ అవుతుంది. ఆ మధ్యలో ఆగుతున్నాయి. 20,000 to 26,000 మధ్య ఉన్నది. ఇది మనకు మంచి. నెక్స్ట్ వచ్చేసి తాలు వెరైటీ వచ్చేసి మనకు లో క్వాలిటీ ఉన్నాయి, మిగిలిపోయిన తాలు, కానీ దాని రేట్ ఎట్లున్నాయని చూస్తే ఇది కొంచెం ఇది కలరు సైజు దీన్ని బట్టి అయితే ఇది మారుతుంది. మనకు ఈ రేట్ల విషయానికి వచ్చేస్తే ఇది మనకు 10 నుంచి 16,000 మధ్య నడుస్తుంది. 10,000 to 16,000 మధ్య రేట్లు పోతున్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే మార్కెటు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు డీలక్స్ వాటికంటే మనకు మీడియం కంటే హెబో డీలక్స్ అంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నాయి, అవే ఎక్కువ వస్తున్నాయి. సో మీ డీలక్స్ క్వాలిటీ అయితే తక్కువనే వస్తున్నాయి. ఆల్మోస్ట్ అయితే అంతా మార్కెట్ ఇదే సిచ్యువేషన్ ఉంది. హెబో డీలక్స్ అంటే బిలోనే ఎక్కువ వస్తున్నాయి మార్కెట్కు. ఇది మనకు గుంటూరు మార్కెట్. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంకోటి వచ్చేస్తే గత వారం రోజుల కంటే కూడా మనకు మాల్ చాలా ఎక్కువ రావడం వల్ల రేట్ అయితే ఒక 500 రూపాయలు అంతటా తగ్గిపోయిందని చెప్పుకున్నాం. మనకు 10 రోజుల నుంచి పరిశీలిస్తున్న రేటు కొంత పెరుగుకుంటూ వచ్చింది. ఇవాళ మాత్రం ఆల్మోస్ట్ ఒక 500 రూపాయలక రేట్ డౌన్ అయింది. కాకపోతే మరి ఫార్మర్స్ కూడా, మరి రైతులు కూడా బాగా టెన్షన్ ఏం పడకూడదు. రేట్లు ఈ రేటు కొంచెం అట్టిగానే ఉండొచ్చు. కాకపోతే మా ఆల్రెడీ రెడీ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి బస్తాలు. ఇంకా మరి రేటు ఇంతకు మించి దాటుతూనే భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. మీకు అయ్యేది ఉంటే కొంత తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు తెచ్చుకుంటే అయితే బెస్ట్ రేట్ కలుగుతుంది. ఇంకా పెరుగుతానైతే హోప్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. కాకపోతే ఎక్కువ టెన్షన్ కూడా మరీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రేటు ఏమన్నా మంచి రేటు కూడా తొందరగా తెచ్చుకుంటే మనకు సేఫ్ జోన్లో ఉంటుంది. ఇంకా రేట్ల విషయానికి వచ్చేస్తే ఇంకా కొన్ని మన రేట్ల విషయానికి వచ్చేస్తే మనకు 341 నెంబర్ 5 డి వాటి మార్కెట్ల విషయానికి వచ్చేస్తే మనకు 17,500 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. లో క్వాలిటీ మీడియం 17,500 నుంచి 25,000 మధ్య నడుస్తుంది. టాప్ క్వాలిటీ వచ్చేసి 25,300 దాకా పోతుంది. ఇది మనకు ఓవరాల్. నెక్స్ట్ బంగారం మనం ఇంతకుముందు చెప్పినట్టు 18,000 నుంచి 26,500 దాకా పోతుంది. 18,000 to 26,500 దాకా పోతుంది. నెక్స్ట్ బుల్లెట్ వెరైటీ వచ్చేస్తే మనకు 16,000 నుంచి 24,000 మధ్య పోతుంది. 16,000 to 24,000 పోతుంది. తేజ మనం ఇంతకుముందు చెప్పినట్టే 16 నుంచి ఇది కూడా 23,300 దాకా పోతుంది. 16,000 to 23,300. 204 వెరైటీ వచ్చేస్తే మనకి ఇది 39,000 దాకా పోతుంది. ఓవరాల్ మనకు మొన్న 40,000 దాకా పోయింది ఇదే రేటు. ఇదే వెరైటీ. ఇప్పుడైతే కొంచెం రేట్ డౌన్లో ఉంది. 39,000 పోయింది. నెక్స్ట్ బ్యాడ్గా వచ్చేస్తే 355, 335, 2043 ఆల్మోస్ట్ అన్నీ కూడా కొంచెం డౌనే ఉంది. అన్నిటి రేట్ కొద్ది డౌన్ అయింది. మనకు 355 బ్యాడ్గా వచ్చేస్తే అయితే మనకి 20,000 నుంచి 28,200 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 20,000 to 28,200 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ ఇవాళ చూస్తుంటే రేపు కానీ తర్వాత కానీ ఉన్నది ఏంటంటే ఆల్మోస్ట్ మార్కెట్లకు చాలా వరకు మాల్ వచ్చే ఛాయిస్ అవుతుంది. ఇది ఒకటైతే అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. కొంచెం రేటు ఇంకా డౌన్ఫాల్ అయ్యి తగ్గే ఛాయిస్ ఉందని ఆటోమేటిక్గా అందరూ తెచ్చే ప్రయత్నం చేస్తారు. అందరూ అమ్ముకుందామని ట్రై చేస్తున్నారు. సో మా రేటు రేపు ఎట్లుంటుందని తెలుస్తుంది. ఓకే, ఇది మనము గుంటూరు మార్కెటు. ఇక నడికుడి మార్కెట్ విషయానికి వచ్చేస్తే మనకి ఇది ఆల్మోస్ట్ కొంచెం డిసప్పాయింట్ ఉంది. మనకు గుంటూరు మార్కెట్తో కంపేర్ చేస్తే మనకు ఒక 700 బ్యాగులు వస్తున్న కాడ మనకు 1800 బ్యాగులు కూడా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ కొంచెం రేట్లు ఇక్కడ కూడా డౌనే ఉన్నాయి. సప్లై అయితే ఎక్కువ వస్తుంది మనకి. ఎందుకంటే
ఇక ఆల్మోస్ట్ అంతా స్టార్ట్ అయిపోయింది. మనకు వర్షాలు తగ్గినాయి. సో ఉన్న వాళ్ళు కూడా రేట్ బాగానే ఉంది కాబట్టి అందరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే 334 సూపర్ 10 వెరైటీలు వచ్చేస్తే మనకి ఇవి 22,000 నుంచి 29,000 మధ్య నడుస్తుంది. 22,000 to 29,000 మధ్య నడుస్తుంది. చాలా వరకు అయితే మనకు 26, 27, 28, 6 మధ్య నడిచిపోతుంది. 26 నుంచి 27,000, 28 ఆ రేట్ మధ్య పడిపోతుంది. నెక్స్ట్ తేజ వెరైటీ వచ్చేస్తే మనకు 15 నుంచి 22,500 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ యావరేజ్ వచ్చేస్తే మనకి 21,500 నుంచి 22,200 మధ్య నడుస్తుంది. ఇది మనకు తేజ వెరైటీ వచ్చేస్తే 21,500 to 22,200 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ 2040 వెరైటీ వచ్చేసి మనకు టాప్ క్వాలిటీ వచ్చేసి 37,500 పోతుంది. ఇది మనం ఇంతవరకు గుంటూరు మార్కెట్తో కంపేర్ చేసిన ఒక 500-1,500 దాకా తక్కువనే ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇంకా రిమైనింగ్ వచ్చేస్తే మనకు 30 నుంచి 36,500 దాకా పోతుంది. ఇందులో లో క్వాలిటీ 2043. నెక్స్ట్ ఓవరాల్ మార్కెట్ ఎట్లుందంటే మనకు ఆల్మోస్ట్ కొంచెం రైతులు అయితే కొంచెం టెన్షన్గానే ఉన్నారు. మరీ అంత టెన్షన్ ఏం అవసరం లేదు. రేటు ఇప్పటికైనా బాగానే ఉంది. మీరు ఆల్రెడీ అంతా రెడీ అయి ఉంటే మనం తేమ శాతం తక్కువ ఉంటే మంచిగా కలర్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా తీసుకొస్తే మంచి రేట్ అయితే పోతుంది. ఈ విషయంలో అయితే ఎవరు టెన్షన్ పడకండి. ఇది మనకు నడికుడి మార్కెట్ విషయము. దీంతో పోలిస్తే మనకు గుంటూరు మార్కెట్ అయితే బెటర్ ఉంది. కాకపోతే వచ్చే వీక్ కూడా మనం బెటర్ అయితే నమ్మకంతో అయితే ఉండాలి. ఇప్పుడే తెచ్చుకుంటే బెస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం చాలా వరకు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నిండడం కానీ ఇంకా దీనివల్ల కొంచెం ఓవర్ఫ్లో అవడం వల్ల కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతుర్రు. మార్కెట్ రేట్ కొంచెం అటు అవుతుంది. ఇదొకటి నడికుడు మార్కెట్ రేట్ల విషయం. ఇంకా ఈరోజు ఏమైనా మారే ఉంటే నేను తప్పకుండా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వచ్చేస్తే మనం ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేస్తే ఖమ్మంలో మార్కెట్ వచ్చేస్తే మనకు జెండాపా టాప్ రేటు 23,300 పోయింది. 23,300 పోయింది. మొన్నటితో పోలిస్తే కొంచెం తగ్గింది. కంపేర్ టు ఒక 50 రూపాయలు తగ్గింది. మొన్నటితో మన ఫ్రైడే రోజు ఆ రోజుతో పోలిస్తే మనకు 50 రూపాయలు తగ్గింది. మార్కెట్ వచ్చేస్తే మనకు దాదాపు 250 బస్తాల దాకా వచ్చినాయి. ఇది కూడా కొంచెం రేట్లు అయితే మనం ఒక్కటే గుంటూరు మార్కెట్ చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ అంతటికి అదే సిచ్యువేషన్ ఉంటుంది. కొంత రేట్ అక్కడ డౌన్ అయిందంటే ఆల్మోస్ట్ అంత డౌన్ మార్కెట్ అనేది ఒక్క దగ్గర కొంత డౌన్ అయిందంటే ఆల్మోస్ట్ అంతటా ఎఫెక్ట్ చూస్తూ ఉంటుంది. ఇది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇది మనకు ఖమ్మం మార్కెట్ రేటు. నెక్స్ట్ ఓవరాల్గా వచ్చేస్తే మనకు ఖమ్మం మార్కెట్లో ఆల్మోస్ట్ స్టార్టింగ్ 20,000 స్టార్ట్ అయ్యి 23,000 మధ్య 23,300 ఆ రేట్ మధ్య ఎండ్ అయిపోయింది. భారీగా ఏం చేంజ్ కాదు. ఒక 50 రూపాయలు చేంజ్ వచ్చింది. లేకపోతే కొంచెం స్టేబుల్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే మొన్నటితో పోలిస్తే కొంచెం ఒక 50 రూపీస్ అయితే అంతా తగ్గొచ్చింది. ఇది మనకు నెక్స్ట్ వీక్ ఎట్లా మారుతుందనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు వరంగల్ మిర్చి మార్కెట్ విషయానికి వచ్చేస్తే వరంగల్లో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ రేట్లు అయితే కొంచెం గుంటూరు దాంతోపాటు ఇవి కూడా ఎఫెక్ట్ అయినాయి. మనకు పర్టికులర్గా మనకి ఇది రేట్లు వచ్చేస్తే మనకు 13,000 నుంచి స్టార్ట్ అయ్యి 21,000 మధ్య ఎండ్ అయింది. మనకు భారీ చేంజ్ అని కాదు కానీ 13,000 to 21,000 మధ్య అయితే ఉంది. ఇంకా ఇప్పటికైతే మనకు మార్కెట్ మంచిగానే ఉంది. మంచి యాక్టివ్గానే ఉంది. ఇంకేమన్నా మార్కెట్ మారే సిచ్యువేషన్ ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తా. ఓవరాల్గా వరంగల్ మార్కెట్ ట్రెండ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది మనకు తేజ మిర్చి రేటు నేను చెప్పినాం కదా, గుంటూరులో మార్కెట్ చేంజ్ అయితే ఆటోమేటిక్ అంతా చేంజ్ అయితే ఉంది, ఎఫెక్ట్ అయితే ఉంది. ఇప్పటికైతే మార్కెట్ సిచ్యువేషన్ ఉంది. ఇంకేమైనా మారే సిచ్యువేషన్ ఉంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఓవరాల్గా అయితే ఇది మార్కెట్ సిచ్యువేషన్ ఉంది. మీకేమన్నా డౌట్లు ఉన్నా మీకేమైనా చెప్పేది ఉన్నా తప్పకుండా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.